హాయ్, వెల్కమ్ బ్యాక్ టు వెల్త్ ఇంజనీర్. ఈ రోజు మనం కెమెరాల గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కెమెరాలో ఏంటంటే ఇవి కూడా పివోట్స్ లానే ఉంటాయి. అండ్ దెన్ మనకి నార్మల్ ఉన్న పివోట్స్ ఏంటంటే స్టాండర్డ్ ఫ్లోర్ పివోట్స్ అంటారు, వీటిని కెమెరాల పివోట్స్ అంటారు. అవి ఎలా వచ్చినాయి అన్న దానికంటే కూడా అవి ఎలా యూజ్ చేయాలన్నది ఎక్కువ ఇంపార్టెంట్. సో అది ఎలా వచ్చినాయి అంటే దానికి కొన్ని ఫార్ములాస్ ఉంటాయి, ఆ ఫార్ములాస్ ప్రకారంగా వస్తాయి. అవన్నీ అవసరం లేదు, ఎందుకంటే అవన్నీ కూడా నేను కోడింగ్లో పెట్టేశాను కాబట్టి అది అన్నీ సింపుల్గా వస్తాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎప్పుడైతే ఇండికేటర్ పెట్టుకుంటారో ఈ ఇండికేటర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇవి ఫ్లోర్ పివోట్స్ డిజేబుల్ చేసేయండి. ఇవి కెమెరాల పివోట్స్. ఈ కెమెరాల పివోట్స్లో H1, H2, H3, H4, H5 అని చెప్పి ఇవన్నీ ఉంటాయి. అలాగే L1, L2, L3, L4, L5 ఇవన్నీ కూడా ఉంటాయి. ఓకే, ఎల్ అంటే లోవర్ లెవెల్స్లో ఉన్నవి, హెచ్ అంటే హయ్యర్ లెవెల్స్లో ఉన్నాయి. అందుకనే దీన్ని హెచ్ అని దీన్ని ఎల్ అని అంటారు. ఓకే, ఇవన్నీ ఉన్నా సరే నేను ఇవన్నీ యూస్ చేయను, ఓన్లీ H3, H4 మాత్రమే యూస్ చేస్తాను. అలాగే L3, L4 మాత్రమే యూస్ చేస్తాను. ఇప్పుడు ఇవి యూస్ చేసుకుని మనం ఒక పర్టికులర్ కైండ్ ఆఫ్ ఫ్రేమ్ వర్క్ ఎలా డెవలప్ చేసుకోవాలో ఈ పర్టికులర్ వీడియోలో చెక్ చేద్దాం, రైట్? సో H3, H4 అంటే పైన ఉంటాయి హయ్యర్ లెవెల్స్ కాబట్టి, అలాగే L3, L4 అనేది కింద ఉంటాయి ఎందుకంటే ఎల్ కాబట్టి. ఓకే, సో మీకు చూపిస్తాను. క్లిక్ ఓకే. అండ్ దెన్ ఇక్కడ పివోట్ రేంజ్ కూడా తీసేస్తే మీకు సిపిఆర్ అనేది వెళ్ళిపోతుంది. అండ్ షో హిస్టారికల్ పెడితే మీకు హిస్టారికల్గా ఉన్న కెమెరా లెవెల్స్ అన్ని వస్తాయి. అండ్ దెన్ ఈ మూవింగ్ యావరేజెస్, మామ్ బ్యాండ్, ఈ ఇన్సైడ్ బార్, ఎంగల్ఫింగ్, జిగ్జాగ్ ఇవన్నీ కూడా డిజేబుల్ చేసేస్తున్నాను. అండ్ దెన్ ఈ స్టైల్లోకి వెళ్ళి ఇక్కడ మీరు లేబుల్స్ డిజేబుల్ చేస్తే మీకు లేబుల్స్ అన్ని కూడా పోతాయి, రైట్? చూసారా, ఇవన్నీ కూడా కెమెరాలో లెవెల్స్. సో లాస్ట్ 1 వీక్ వచ్చిన ట్రేడ్ ఆపర్చునిటీస్ కానీ లేదా ఫ్రేమ్ వర్క్ కానీ ఎలా చెక్ చేయాలని చూద్దాం. ఓకే, సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఈ పర్టికులర్ జోన్ చూసారా, ఈ పర్టికులర్ జోన్ అంతా కూడా ఇదేంటి, ఇది H3. ఓకే, హైయర్ లెవెల్స్లో ఉన్నాయి కాబట్టి. ఇది H4, హైయర్ లెవెల్లో ఉంది కాబట్టి. ఈ ఎంటైర్ ఏరియా మీకు రెడ్ ఏరియాతో రిప్రజెంట్ చేసి ఉంది. ఓకే, సో ఈ ఎంటైర్ జోన్ మొత్తం, ఆ ఒక్క లైన్ మాత్రమే కాదు, ఎంటైర్ జోన్ మొత్తం దాన్ని సెల్ జోన్ అంటారు. ఓకే, అలాగే ఈ ఎంటైర్ జోన్ చూస్తారా కింద ఉన్నది, ఇది L3, ఇది L4. ఈ ఎంటైర్ జోన్ అంతా కూడా బై జోన్. ఓకే, అందునే గ్రీన్తో రిప్రజెంట్ చేసిబడి ఉంది. ఓకే, కెమెరాలలో ఈ ఎంటైర్ జోన్ అంతా ఒక సపోర్ట్ జోన్ కింద, ఆ ఎంటైర్ జోన్ పైన ఉన్న ఎంటైర్ జోన్ అంతా కూడా సెల్ జోన్ కింద పనికొస్తుంది. సో మీరు కెమెరాలో ఏం నేర్చుకున్నారు, సెల్ జోన్ అంటే ఏంటి, H3, H4 అది సెల్ జోన్, రైట్? అలాగే బై జోన్ అంటే L3, L4, ఇక్కడ L3 తర్వాత L4, ఇది సెల్ జోన్, ఇది బై జోన్. ఈ సెల్ జోన్కి వచ్చిన వెంటనే మీరు బ్లైండ్గా సెల్ చేసామని దాని మీనింగ్ కాదు. అలాగే బై జోన్కి వచ్చిన వెంటనే బ్లైండ్గా మీరు బై చేసామని కాదు. ఓకే, ఆ ఏరియాలోకి వచ్చినప్పుడు మీ ట్రేడ్ సెటప్ ఏదైనా ఫాలో అయితే లేదా ఒక పర్టికులర్ స్ట్రాంగ్ క్లోజింగ్ క్యాండిల్స్ ఏదైనా ఫామ్ అయితే అప్పుడు మీరు ఎంట్రీ తీసుకోవచ్చు. ఒక లిక్విడ్ గ్రాబింగ్ చేసినా లేదా ఒక ఎంగల్ఫింగ్ ఫామ్ చేసినా అప్పుడు మీరు తీసుకుంటే కనుక మీకు హై ప్రాబిలిటీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ డిలీట్ చేసి ఫస్ట్ చెక్ చేద్దాం. ఇది L3, L4 అనుకున్నాం కదా, ప్లస్ ఇది ప్రీ డిఫైన్డ్గా ఉంటాయి. ఓకే, మార్కెట్లో ఎప్పటికక్కడ మూవ్ అవ్వు. ఫర్ సపోజ్ మీరు రేపటికి L3, L4 ఎక్కడ ఉన్నాయో చూద్దాం అనుకున్నారు అనుకోండి, మన ఇండికేటర్లోకి వెళ్ళి షో ఫ్యూచర్ అని చూసారా, షో ఫ్యూచర్ కట్టండి. ఇక్కడ సాటర్డే, సండేస్ ఆర్ హాలిడేస్ ఇది కూడా క్లిక్ చేయండి, ఎందుకంటే వాళ్ళ సండే కాబట్టి. క్లిక్ చేస్తే రేపటికి ఈ ఈ జోన్స్ అనేవి ఆల్రెడీ మీకు రెడీమేడ్గా ఉన్నాయి. ఇదొక జోన్, ఇదొక జోన్, ఇదొక సెల్లింగ్ జోన్, ఇదొక బయింగ్ జోన్, రైట్? సో బయింగ్ జోన్లోకి వచ్చినప్పుడు బయింగ్ ఆపర్చునిటీ వస్తే, మీ ట్రేడ్ సెటప్ ప్రకారంగా వస్తే అప్పుడు బై చేయాలి. అంటిల్ దెన్ యూ నో నీడ్ టు బై, రైట్? ఇది సెల్ జోన్. ఈ ఏరియాలోకి వస్తే ఇప్పుడు ఇక్కడ ఈ ఏరియాలో ఏదన్నా మీ ట్రేడ్ సెటప్ మ్యాచ్ అయితే అప్పుడు సెల్ చేయొచ్చు. ఓకే, దీనివల్ల మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. కావాలంటే డిజేబుల్ చేసుకోవచ్చు, కావాలంటే ఎనేబుల్ చేసుకోవచ్చు. ప్లస్ చాలా స్టాటిక్గా ఉంటాయి, ఎప్పుడు మూవ్ అవ్వాలి. ఓకే, ఎందుకంటే ప్రీ డిఫైన్డ్గా ఉంటాయి. అవన్నీ ఎలా డెవలప్ అవుతాయి అంటే ప్రీవియస్ డే హై, ప్రీవియస్ డే లో, ప్రీవియస్ డే క్లోజ్ ప్రకారంగా డెవలప్ అయి ఉంటాయి, ఫార్ములాస్ ప్రకారంగా. ఓకే, అందులో మీకు అవన్నీ స్టాటిక్గా ఉంటాయి, మార్కెట్తో పాటు మూవ్ అవ్వవు, రైట్? ప్లస్ ప్రీ డిఫైన్డ్గా ఉంటాయి కాబట్టి మీరు ముందుగానే డిసైడ్ అయిపోవచ్చు ఆ పర్టికులర్ ఏరియాకి వచ్చినా మనం ఏం చేయాలి అనేది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం ఏం జరిగిందో. సో మార్కెట్ అనేది మండే రోజున ఇక్కడ ఓపెన్ అయింది, కరెక్ట్? డైరెక్ట్గా మీకు బై జోన్లోనే ఓపెన్ అయింది. బై జోన్లో ఓపెన్ అయిన తర్వాత ఈ ఏరియాలో మీకు బై ఆపర్చునిటీ ఎక్కడ వచ్చిందో చెక్ చేద్దాం. సరే జూమ్ చేసి చూపిస్తాను.
మార్కెట్ ఇదంతా కూడా మీకు కన్సల్టేషన్ వచ్చింది కదా, కన్సల్టేషన్ వచ్చింది. అండ్ దెన్ ఇక్కడ చూడండి, ఈ పర్టికులర్ ఏరియాలో ఒక పిన్ బార్ రిజెక్షన్ అయితే వచ్చింది, ఒక పిన్ బార్ వచ్చింది, ఒక మార్బోజ్ వచ్చింది కదా. అండ్ మీరు వాల్యూమ్ చూస్తే కనుక ఈ ఈ పర్టికులర్ క్యాండిల్కి వాల్యూమ్ కూడా ఎక్కువగా ఉంది. ఈ రెడ్ క్యాండిల్తో పోల్చుకుంటే ఈ గ్రీన్ క్యాండిల్కి స్ట్రాంగ్ క్లోజింగ్ ఉంది, ప్లస్ వాల్యూమ్ కూడా ఎక్కువ ఉంది. అండ్ ఇది లిక్విడ్ స్వీప్ ఎక్కడ జరిగింది అంటే ఈ పిన్ బార్ లో చాలా మంది షార్ట్ వెళ్తారు కదా. సో ఆ పిన్ బార్ పైన స్టాప్ లాస్ తీసుకుంటే, సో ఇది లిక్విడ్ గ్రాప్ చేసింది, స్ట్రాంగ్ క్లోజింగ్ ఉంది, ప్లస్ వాల్యూమ్ ఉంది, ప్లస్ కెమెరాలో బై జోన్ లో కూడా ఉంది. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ కలిసినాయి కాబట్టి మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకోవచ్చు. యూ కెన్ రైట్ ద ట్రెండ్ అప్ టు హియర్. ఓకే, ఇక్కడే ఇక్కడే నేను ఎందుకు చేయాలని చెప్పి మీకు తెలుస్తుంది అంటే, ఇక్కడ మీకు సిపిఆర్ ఉంటుంది యూజువల్గా. ఓకే, సిపిఆర్ ఎనేబుల్ చేస్తున్నా, ఇక్కడ మీకు సిపిఆర్ ఉంటుంది. సిపిఆర్ అనేది ఒక సపోర్ట్ ఇన్ రెసిస్టెన్స్ లా పనిచేస్తుంది, మీకు తెలుసు కాబట్టి ఇది ఒక రెసిస్టెన్స్ లా పనిచేస్తుంది, ఎందుకంటే ప్రైస్ అని దాని కింద ఉంది కాబట్టి. ఈ ఏరియాలోకి వచ్చేటప్పుడు మీరు ప్రాఫిట్ అనేది ఆటోమేటిక్గా మీరు బుక్ చేసుకోవచ్చు. సో ఈ కెమెరాలో బై జోన్ అనేది ఒక బయింగ్ ఆపర్చునిటీ కోసం మీరు వెతకడానికి పనిచేయచ్చు. ఎలాగైతే ఒక సపోర్ట్ అనేది బ్రేక్ అయిపోతే రెసిస్టెన్స్ లా పనిచేస్తుందో, ఇక్కడ కూడా అలాగే పనిచేస్తుంది. రైట్, ఇప్పుడు మీకు సిపిఆర్ తీసేస్తాను. ఐ వాంట్ టు కాన్సన్ట్రేట్ మోర్ ఆన్ ది కెమెరా లెన్స్. రైట్, సో ఇక్కడ అయితే మీకు ఈ ఆపర్చునిటీ అయితే వచ్చింది, దీని కింద స్టాప్ లాస్ పెట్టుకుంటారు, ఇక్కడ ఎంట్రీ తీసుకుంటారు. దిస్ ఈస్ వాట్ యూ విల్ ఎంటర్. రైట్, ఇది ఒక ఆపర్చునిటీ. నెక్స్ట్ ట్రేడ్ ఆపర్చునిటీ వచ్చేసి మార్కెట్ అనేది దీనిపైన స్టార్ట్ అయింది. మార్కెట్ ఈ బై జోన్లోకి ఎంటర్ అయింది, బట్ మీకు ఎటువంటి ఆపర్చునిటీ అయితే రాలేదు, మార్కెట్ బ్రేక్ అయిపోయింది. ఎప్పుడైతే మార్కెట్ బ్రేక్ అయిపోతుందో దిస్ విల్ యాక్ట్ లైక్ రెసిస్టెన్స్. రైట్, మార్కెట్ మళ్ళీ ఎప్పుడైతే రీట్రేస్మెంట్ వచ్చిందో ఇక్కడ మీకు ఎటువంటి ట్రేడ్స్ రాలా, దిస్ ఈస్ అన్ ఇన్సైడ్ బార్. ఓకే, ఒకవేళ ఫేక్ వస్తే మీరు తీసుకోవచ్చు, లేకపోతే లేదు. ఓకే, మార్కెట్ ఎలా డౌన్ అయింది, మళ్ళీ మార్కెట్ ఎప్పుడైతే రైజ్ అయిందో, ఇందాకేం చెప్పాను, ఒక సపోర్ట్ అనేది రెసిస్టెన్స్ లా పనిచేస్తున్నాను కదా, అలాగే ఈ పర్టికులర్ ఏరియా చూడండి. ఈ పర్టికులర్ ఏరియాలో ఏం జరిగింది, ఈ పర్టికులర్ ఏరియాలో మీకు కన్సల్టేషన్ జరిగి బ్రేక్ డౌన్ జరిగింది కదా. సో మళ్ళీ ఆ పర్టికులర్ ఏరియా మీకు రెసిస్టెన్స్ అవుతుంది. రైట్, ఆ పర్టికులర్ ఏరియాలో ఏమొచ్చింది, మీకు ఒక పిన్ బార్ వచ్చింది, ప్లస్ మార్బోజ్ వచ్చింది. రైట్, ఈ బులిష్ పిన్ బార్ చూసి చాలా మంది లాంగ్ వెళ్తారు, వాళ్ళని ట్రాప్ చేస్తారు కాబట్టి ఈ పర్టికులర్ రెడ్ క్యాండిల్లో మీకు స్మార్ట్ మనీ వాళ్ళు ఉంటారు కాబట్టి దానిపైన స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు, ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు. దిస్ ఈస్ వాట్ యుల్ ఎంజాయ్. రైట్, ఓకే, ఇది ఒక ఆపర్చునిటీ. నెక్స్ట్ ఇంకొక ఆపర్చునిటీ వచ్చినాయి. రైట్, ఇది చూడండి. నెక్స్ట్ వెడ్నెస్డే రోజున మార్కెట్ ఇక్కడ స్టార్ట్ అయింది అండ్ ఇట్ హాస్ కమ్ టు ద బై జోన్. ఈ బై జోన్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ దోజీ ఫామ్ చేసింది, మళ్ళీ పైకి రైజ్ అయింది, ఇక్కడ ఫామ్ అయింది, ఇలా పైకి రైజ్ అయింది. ఇక్కడ కూడా నాకు ఆపర్చునిటీ అయితే కనిపించలేదు, కానీ ఇక్కడైతే వచ్చింది. రైట్, సో మీకు 5 EMA పెడితే మీకు క్లారిటీ వస్తుంది. దిస్ ఇస్ ద 5 EMA. ఈ 5 EMA వస్తే దీన్ని మనం ఇమీడియట్ ఎంగల్ఫింగ్ అంటాం. రైట్, మన ట్రేడ్ సెటప్ ప్రకారంగా ఇది ఇమీడియట్ ఎంగల్ఫింగ్ కాబట్టి మీరు ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు, దీని కింద స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. ఇక్కడ మీరు ఆపర్చునిటీ వస్తేనే ట్రేడ్ చేయాలి, అంటిల్ దెన్ యూ బీ క్వైట్. ఇక్కడ మీకు ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి యూ కెన్ రైడ్ ద ట్రెండ్ అంటిల్ అప్పర్ సెల్ జోన్ వరకు వెయిట్ చేయొచ్చు, లేకపోతే సిపిఆర్ దగ్గర బుక్ చేసుకోవచ్చు, లేకపోతే మీకు ఇక్కడ కీ లెవెల్స్ ఉంటాయి కదా, డే హై డేలో దగ్గర అక్కడ కూడా బుక్ చేసుకోవచ్చు. సో ఇట్ ప్యూర్లీ డిపెండ్స్ అపాన్ యువర్ రిస్క్ టు రివార్డ్. నేనైతే ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాను, ఎందుకంటే ఇది స్ట్రాంగ్ క్లోజింగ్ ప్లస్ ఇది ఇమీడియట్ ఎంగల్ఫింగ్ కాబట్టి, ప్లస్ దీనికి ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాను, దీనికి స్టాప్ లాస్ పెట్టుకుంటాను. ఐ విల్ రైడ్ ద ట్రెండ్. ఒకవేళ సిపిఆర్ పెట్టి చూస్తాను అండి. సిపిఆర్ ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ ఎంట్రీ తీసుకుని ఈ ఏరియాలో ఎక్కడన్నా బుక్ చేసుకుంటాను నేను. ఓకే, ఆల్వేస్ సిపిఆర్ విల్ యాక్ట్ లైక్ ఏ సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్. రైట్, సో సిపిఆర్ తీస్తాను. అలాగే మార్కెట్ ఈ ఏరియాలోకి వచ్చినప్పుడు ఇదేమనుకున్నాం, ఈ ఎంటైర్ జోన్ని సెల్ జోన్ కింద అనుకున్నాం కదా. సెల్ జోన్ కింద అనుకున్నప్పుడు ఈ పర్టికులర్ ఏరియాలో ఒక ట్రేడ్ ఆపర్చునిటీ అయితే వచ్చింది, ఎందుకంటే చూపిస్తాను, ఇది నేను ట్రేడ్ చేశాను పర్సనల్గా. యూజువల్గా 130 నుంచి 230 లోపల మనకి ఇండియన్ మార్కెట్లో ఇండియన్ ఎంసీఎక్స్లో మనకి ట్రేడ్ ఆపర్చునిటీ అయితే వస్తూ ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద టైం. ఇక్కడ మీకు లిక్విడ్ గ్రాప్ చేస్తుంది కదా, దీనిపైన స్టాప్ లాస్ పెట్టుకున్నా. అండ్ దెన్ ఒక చిన్న స్కాల్పింగ్ అయితే ట్రై చేశాను, ఇది ఒకటి. నెక్స్ట్ మళ్ళీ ఈ ఏరియాకి వచ్చినప్పుడు మళ్ళీ అదే పిన్ బార్, అదే మర్బోజు. మీరు గమనిస్తే ఎప్పుడు చూసినా అవే ట్రాప్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. రైట్, సో ఇక్కడ ఒక బుల్లిష్ పిన్ బార్, ఇక్కడ ఒక బేరిష్ మర్బోజు. రైట్, అంటే దీనికి వాల్యూమ్ కూడా ఎక్కువ ఉంది, ఈ క్యాండిల్తో పోల్చుకుంటే ఈ క్యాండిల్ వాల్యూమ్ ఎక్కువ ఉంది కదా. సో ఇది సెల్ జోన్లో ఉంది కాబట్టి ఇక్కడ మీరు ట్రేడ్ చేయొచ్చు, దీనిపైన స్టాప్ లాస్ పెట్టుకుని. అండ్ దెన్ యూ కెన్ రైడ్ ద ట్రెండ్ అప్ టు సిపిఆర్ వరకు రైడ్ చేయొచ్చు, లేకపోతే బై జోన్ వరకు రైడ్ చేయొచ్చు. దట్ డిపెండ్స్ అపాన్ యువర్ క్యాపబిలిటీ ఆఫ్ హోల్డింగ్ ద ట్రేడ్. నెక్స్ట్ ట్రేడ్ ఇది బై జోన్లో వచ్చింది. సో ఇక్కడ మీరు బయింగ్ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తే కనుక ఇక్కడ మీకు బయింగ్ ఆపర్చునిటీ అయితే ఏమీ రాలేదు, ఇది ఇక్కడ మీకు బ్రేక్ అయింది. ఓకే, బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ మర్బోజు, మళ్ళీ పిన్ బార్, ఇది మీకు రౌండింగ్ టాప్లోకి పడుతుంది. బట్ ఇది మీరు గమనించకపోయినా సరే నెక్స్ట్
ఇది ఫస్ట్ లెగ్, ఇది సెకండ్ లెగ్. సెకండ్ లెగ్లో మీకు ఎంగల్ఫింగ్ ఫామ్ చేసింది కాబట్టి దీనిపైన స్టప్లస్ పెట్టుకోవచ్చు, ఇక్కడ మీరు ఎంట్రీ తీసుకోవచ్చు, రైట్. ఇది ఒక ట్రేడ్ స్టెప్. నేను ట్రేడ్ స్టెప్ గురించి ఈ వీడియోలో నేను డిస్కస్ చేయట్లేదు, ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు మేక్ ద వీడియో లెంతీ. ఇక్కడ క్యామెరాల జోన్స్ని మీరు ఎలా యూస్ చేసుకోవాలో అన్న దాని మీద మాత్రమే మాట్లాడుతున్నాను, రైట్. సో ఇక్కడైతే ఎప్పుడైతే మీకు ఒక సపోర్ట్ బ్రేక్ అయిందో దట్ విల్ బికమ్ టూ వీక్ అయిపోతుంది. కాబట్టి యూ కెన్ ట్రేడ్ యాజ్ పర్ యువర్ సెటప్. ఏదైనా సెటప్ వస్తేనే ట్రేడ్ చేయండి, సెటప్ రాకుండా మాత్రం ట్రేడ్ చేయొద్దు, ఓకే. సో ఈ కెమెరాల బై జోన్ సెల్ జోన్స్ని ఈ విధంగా అయితే యూస్ చేసుకోవచ్చు, రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇంకొక పాయింట్ చెప్పాను కదా, ఎవ్రీ డే 130కి మీకు ట్రేడ్ ఆపర్చునిటీ వస్తుందని మీకు చూపిస్తాను. ఇక్కడైతే రాలేదు, ఇక్కడ ఎటువంటి ట్రేడ్ 130కి అయితే రాలేదు. ఒకవేళ 130, 230, లెట్ మీ చెక్ 30 minutes. యా, ఇక్కడైతే అంత క్లియర్గా రాలేదు. ఎస్, ఇక్కడ వచ్చింది చూడండి, ఇది డే హై దగ్గర లిక్విడ్ గ్రాప్ చేస్తుంది ఇది, ఓకే. ఇది 30 minutes, 15 minutesలోకి వెళ్ళి చెక్ చేస్తే ఏమైనా ఆపర్చునిటీ వచ్చి ఉండొచ్చు. ఎస్, ఈ క్యాండిల్ చూడండి, మీకు ఇది సెకండ్ లెగ్లో ఎంగల్ఫింగ్, రైట్. సో ఇక్కడ మీరు ట్రేడ్ చేయొచ్చు, ఇది 130 క్యాండిల్, అండ్ దెన్ దిస్ హ్యాస్ గివెన్ అ గుడ్ మూవ్, రైట్. ఇక్కడ మీరు ఈ బై జోన్లో ప్రాఫిట్ బుక్ చేసుకున్నా సరే ఇది హ్యాస్ గివెన్ అ గుడ్ మూవ్, రైట్. అండ్ దెన్ ఇక్కడ కూడా మీకు ట్రేడ్ ఆపర్చునిటీ అయితే రాలేదు, ఓకే. 130 ట్రేడ్కి అండ్ 130 ట్రేడ్కి మళ్ళీ ఇక్కడైతే వచ్చింది ఒక ఆపర్చునిటీ వచ్చింది, మళ్ళీ ఇక్కడ కూడా ఒకటి వచ్చింది. ఇది వేరేది, 130 కాదు. ఇక్కడ 130కి అయితే ఎస్, ఈ ఎంగల్ఫింగ్ అయితే వచ్చింది, ఓకే. సో మోస్ట్ ఆఫ్ ద టైం 130 నుంచి 230 లోపల ఒక ట్రేడ్ ఆపర్చునిటీ అయితే మోస్ట్ ఆఫ్ ద టైం క్రూడ్ ఆయిల్ రావడానికి ఎక్కువ అయితే అవకాశాలు ఉంటాయి, రైట్. అవన్నీ కూడా లిక్విడ్ గ్రాబింగ్స్ అయితేనే మీరు తీసుకోవాలి, లేకపోతే తీసుకోకూడదు, లేకపోతే యూ హ్యావ్ టు ఇగ్నోర్. బట్ మోస్ట్ ఆఫ్ ద టైం మీరు టైం సేవ్ చేసుకోవాలంటే 130 నుంచి 230 లోపల, అంటే ఇండియన్ టైంలో మీరు చెక్ చేసుకుంటే కనుక మీకు ఈజీగా ఒక ట్రేడ్ ఆపర్చునిటీ వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి, రైట్. ఇది కెమెరాల బై జోన్స్ గురించి. ఒకవేళ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ నేను చెప్పేది ఏంటంటే, సిపిఆర్ అనేది 3 లైన్స్ ఉంటాయి కదా. ఈ సిపిఆర్లో ఎప్పుడైనా సరే సిపిఆర్ లోపల ఏదైనా ఒక కెమెరాల పివోట్ ఉంటే దాన్ని గోల్డెన్ సిపిఆర్ అంటారు, రైట్. సో గోల్డెన్ సిపిఆర్ అనేది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ కింద రెసిస్టెన్స్ లా పనిచేస్తుంది. అది అలాగే ఇప్పుడు చూపిస్తాను. రైట్, ఇది చూడండి, ఇక్కడ ఇది గోల్డెన్ సిపిఆర్ కాదు, యా ఇది గోల్డెన్ సిపిఆర్, రైట్. ఇది చూడండి, ఇది సిపిఆర్ కదా, సిపిఆర్లో ఒక L3 ఉంది, రైట్. L3 అంటే కెమెరా లెవెల్ కదా, ఇది సపోర్ట్ కింద రెసిస్టెన్స్ లా పనిచేస్తుంది. ఇక్కడ ప్రైస్ యాక్షన్ ప్రకారంగా ఒక కన్సాలిడేషన్ జోన్ ఉంది, అలాగే కెమెరాల ప్రకారంగా అంటే పివోట్స్ ప్రకారంగా సిపిఆర్ ప్లస్ కెమెరాల రెండు ఉన్నాయి, కాబట్టి ఇది ఇక్కడ ఒక రెసిస్టెన్స్ లా పనిచేసే అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ సిపిఆర్ లోపల ఒక ఇది కెమెరాలో ఉంది కాబట్టి ఇది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ అవుతుంది. అలాగే ఈ సిపిఆర్ లోపల ఒక L3 ఉంది కాబట్టి మళ్ళీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అవుతుంది. సో ఒక సిపిఆర్ లెవెల్ లోపల ఏదైనా ఒక L3 కానీ L4 కానీ ఉంటే, అలాగే H3 కానీ H4 కానీ ఏదైనా ఒక కెమెరా పివోట్ ఇన్సైడ్ సిపిఆర్ ఉంటే కనుక దాన్ని మనం గోల్డెన్ సిపిఆర్ అంటాం. అది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ లాగా లేదా రెసిస్టెన్స్ లా పనిచేయడానికి ఎక్కువ అవకాశాలు అయితే ఉంటాయి, ఓకే. సో ఈ పాయింట్స్ మీరు కెమెరాలలో లేదా సిపిఆర్లో కానీ ఎక్కువ ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోవాల్సినవి. అండ్ ఇవి దిస్ విల్ యాక్ట్ లైక్ ఏ ఫ్రేమ్వర్క్, ఒక ఫ్రేమ్వర్క్ లా పనిచేస్తాయి. అంతేగాని ఇక్కడ రాగానే బై చేసేయాలి, ఇక్కడ రాగానే సెల్ చేసేయాలి మీనింగ్ కాదు, ఓకే. అక్కడికి వచ్చాక మీకు క్యాండిల్ కన్ఫర్మేషన్స్ ఏమైనా ఉంటే కనుక అప్పుడు మాత్రం మీరు తీసుకుంటూ ఉంటారు, రైట్. హోప్ యూ లైక్ ద వీడియో అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ టైం. సతీష్ గారు, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు, యూ కెన్ ఆస్క్ మీ ద డౌట్స్, యూ కెన్ అన్మ్యూట్. పర్టికులర్గా అంటే దీనిలో ప్రజెంట్ అయితే ఏం డౌట్ లేదు బ్రో. అంటే ఇప్పుడు కెమెరాలో ఇప్పుడు మనకి L3, L4, H3, H4 ఉంది కదా, ఈ మిడిల్ జోన్ ఉంది కదా, ఆ మిడిల్ జోన్ లో ఏమన్నా ఆపర్చునిటీస్ వస్తే స్టిల్ వీ కెన్ కన్సిడర్, రైట్. అంటే మిడిల్ జోన్ అంటే ఇప్పుడు రెండు L3, L4, H3, H4 మధ్యలో, ఇప్పుడు ఈ ఏరియాలోనా? ఎస్ ఎస్. యా, ఇక్కడ నేను చెప్పే పాయింట్ ఏంటంటే ఈ పర్టికులర్ ఏరియాలో మీరు బయింగ్ ఆపర్చునిటీస్ కోసం వెతుక్కుంటే బయింగ్ ఆపర్చునిటీ మీకు ఈజీగా ఉంటుంది అంటున్నాను. నేను ఈ పర్టికులర్ ఓకే. ఏరియాలో సెల్లింగ్ కోసం వెతుక్కోండి అంటున్నాను, ఈ పర్టికులర్ ఏరియాలో బయింగ్ కోసం వెతుక్కోండి అంటున్నాను. నేను ఈ ఓకే. పర్టికులర్ ఏరియా గురించి మాట్లాడట్లా. ఎస్, ఓకే. సో మీరు చెక్ చేయండి ఒకసారి. ఈ కెమెరాలో ఇక్కడ బయింగ్ కోసం వెతికారు అనుకోండి, ఈ అప్ మూవ్ క్యాచ్ చేయడానికి కుదురుతుంది కదా. ఎప్పుడు ఎస్. ఇది బై జోన్ కింద మీరు కంప్లీట్ గా బిలీవ్ చేస్తే,
రైట్. అలాగే ఇప్పుడు ఈ పర్టికులర్ బై జోన్లోకి వచ్చింది. ఇక్కడ మీరు బయింగ్ ఆపర్చునిటీ కోసం వెతకాలంటే ట్రేడ్ సెటప్ ఫామ్ అవ్వాలి కదా. ఎస్ ఎస్. ట్రేడ్ సెటప్ ఫామ్ కాకుండా తీసుకోకూడదు మళ్ళీ. అలాగే యప్ ఇక్కడ యప్. వచ్చింది ఇది సెల్ జోన్ ఇది. ఇక్కడ ఏదైనా ఒక ట్రేడ్ ఆపర్చునిటీ వస్తేనే మీరు చేయాలి, అంటే ట్రేడ్ సెటప్ ఫామ్ అయితేనే చేయాలి. అలా చూడండి మీరు ఎప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైం ఇది రిపీట్ అవుతూనే ఉంటుంది. ఇది బై జోన్. ఇక ఏదైనా ఒక సెకండ్ లెగ్ సెటప్ వచ్చింది అనుకోండి, లేదా ఇక్కడ ఎంగల్ఫింగ్ వచ్చింది, ఇక్కడ ఎంగల్ఫింగ్ వచ్చింది, ఇదిగోండి ఎంగల్ఫింగ్ వచ్చింది కాబట్టి యూ కెన్ టేక్ ఎ ట్రేడ్ హియర్. ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే కనుక ఇదంతా మీరు ఎంజాయ్ చేయొచ్చు. ఎప్పుడు అది మీరు కన్సిస్టెంట్ గా ఫాలో అయితే, ఈ మధ్యలో తీసుకోమని కాదు దాని మీనింగ్. యప్. అలాగే ఇక్కడ ఓకే బై ఓకే. జోన్ లోకి వచ్చింది. బై జోన్ లోకి వచ్చిన వెంటనే ఎంట్రీ తీసుకోకూడదు, ఇక్కడ తీసుకోవాలి ఎంట్రీ. ఎందుకంటే ఇక్కడ మీకు ఒక లిక్విడ్ సిప్పింగ్ అని జరిగింది కాబట్టి, స్ట్రాంగ్ క్లోజింగ్ వచ్చింది కాబట్టి కదా. ఎస్. ఇక్కడ మీరు ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ దాకా ఎంజాయ్ చేయొచ్చు. అలాగే ఇక్కడ మీరు ట్రేడ్ చేయాలనుకుంటే కనుక ఇది సెల్ జోన్ అనుకున్నాం కదా. సో ఇక్కడ ఏదైనా ట్రేడ్ ఆపర్చునిటీ వస్తే సెటప్ ఫామ్ అయితే అప్పుడు తీసుకోవచ్చు. సో మీరు ఈ ట్రేడ్ సెటప్ మీకు అర్థం కావాలి అంటే అట్లీస్ట్ ఒక 20 to 30 టైమ్స్ లైవ్లో చూడాలి, అండ్ 30 to 40 టైమ్స్ మీరు ట్రేడ్ చేయాలి. ట్రేడ్ చేస్తే కానీ అప్పుడు దాకా మీకు క్లారిటీ రాదు. నేను మాట్లాడి జోన్స్, ఓకే. సెల్ జోన్స్, బై జోన్స్ ప్రకారంగా మాట్లాడా. ఇప్పుడు చూడండి ఇక్కడ వచ్చింది, ఇక్కడ మీకు లిక్విడ్ స్విప్ జరిగింది, స్ట్రాంగ్ క్లోజింగ్ జరిగింది. ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు కదా. ఇక్కడ ఇది టార్గెట్ పెట్టుకుని, ఎందుకంటే ఈ టార్గెట్. లెవెల్స్ కూడా మీకు చాలా క్లియర్ గా ఉంటాయి. కావాలంటే మీకు నెక్స్ట్ రోజు లెవెల్స్ ఏంటో కూడా మీకు ఇప్పుడు తెలిసిపోతాయి. మండే లెవెల్స్ ఏంటో కూడా మీకు ఇప్పుడు తెలిసిపోతాయి. సో స్మార్ట్ మనీ వాళ్ళు ఏంటంటే ఆ పర్టికులర్ ఏరియాలోకి రాగానే వాళ్ళకి హ్యూజ్ ఆర్డర్ పెడతారు కాబట్టి, లిమిట్ ఆర్డర్ పెడతారు కాబట్టి ఈ పర్టికులర్ లెవెల్స్ ని యూజ్ చేస్తూ ఉంటారు. ఓకే. ఇప్పుడు ఇలా వెళ్ళింది మార్కెట్. సో మార్కెట్ పైకి వెళ్ళింది, ఇక్కడ మీకు ఏమో ఆపర్చునిటీ తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి మార్కెట్ ఈ లెవెల్లోకి వచ్చిన తర్వాత ఇట్ హాస్ గివెన్. ఎప్పుడైతే ఇది బ్రేక్ అవుతుందో అప్పుడు ఇట్ ఈస్ గోయింగ్ టు బి లైక్ ఎ బులిష్. ఎందుకంటే ఇది రెసిస్టెన్స్ బ్రేక్ అయిపోయినట్టు. ఇందాక ఇక్కడ చెప్పాను కదా సపోర్ట్ బ్రేక్ అయిపోయినట్టు అని. ఇక్కడ సపోర్ట్ బ్రేక్ అయిపోయిందని చెప్పాను కదా, అప్పుడు ఫాల్ వస్తుంది. ఎప్పుడైతే మీకు H4 బ్రేక్ అవుతుందో, అంటే H4 బ్రేక్ అవడం అంటే ఇది ఈ పై లెవెల్. ఎప్పుడైతే ఈ జోన్ బ్రేక్ అయిపోతుందో అప్పుడు అది స్ట్రాంగ్ బులిష్ అనమాట. ఓకే. చూడండి ఈ పర్టికులర్ బై జోన్లోకి వచ్చినప్పుడు ఇట్ హాస్ గివెన్ ఏ గుడ్ మూవ్స్ అప్ సైడ్. ఈ బై జోన్లోకి వచ్చిన వెంటనే అప్ సైడ్. ఎందుకు అలా రిపీట్ అవుతాయంటే స్మార్ట్ మనీ వాళ్ళు కూడా ఈ పర్టికులర్ లెవెల్స్ని యూజ్ చేసుకుంటారు వాళ్ళు కూడా. అర్థమవుతుందా మీకు? అక్కడ రావడానికి ఎందుకు పనిచేస్తుంది అంటే స్మార్ట్ మనీ వాళ్ళు కూడా అది యూజ్ చేస్తారు. అంటే ఎవరైతే ఎక్కువ మనీ ఉంటుందో వాళ్ళు కూడా ఆ లెవెల్స్ యూజ్ చేస్తారు. ఇక్కడ చాలా మంది ఏం చేస్తారు, ఇక్కడ ఈ పిన్ బార్స్ ఉన్నాయి కదా, ఈ పిన్ బార్స్ వచ్చి చాలా మంది షార్ట్కి వెళ్ళిపోతారు. అవునా, షార్ట్కి వెళ్తారు. షార్ట్కి వెళ్ళిపోతారు. దానిపైన సప్లస్ అని బిల్డ్, అంటే స్మార్ట్ మనీ వాళ్ళు మనల్ని ఇలా ప్రేరేపిస్తూ ఉంటారు. ఇక్కడ పైన పిన్ బార్ చూపించి, ఇక్కడ పిన్ బార్ అన్ని చూపించి అందరు కూడా షార్ట్కి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ స్టాప్స్ అన్ని దీనిపైన బిల్డ్ అవుతాయి కదా, దట్ ఈస్ కాల్డ్ లిక్విడిటీ. అప్పుడు ఒక మర్బూజా క్యాండిల్ తోటి మొత్తం అవన్నీ కూడా స్విప్ చేసి మీకు స్ట్రైట్ మూవ్ ఇస్తుంది. దీన్ని బట్టి మీకు అర్థం కావాలంటే ఈ బై జోన్స్, ఈ సెల్ జోన్స్ అనేవి ఈఎల్లో అంటే ఈ స్మార్ట్ మనీ వాళ్ళు పర్టికులర్ గా చాలా ఎక్కువగా యూస్ చేసుకుంటారు. అందుకే మీకు హైలీ రిపీటెడ్ ఉంటుంది. ఇలా చూడండి మార్కెట్ ఈ పైకి వెళ్ళింది. ఓకే, ఇక్కడ నుంచి మీకు ఒకే ఒక మూవ్, ఇంత పెద్ద మూవ్ వచ్చింది. ఇది చాలా పెద్ద మూవ్. ఇది ఇట్ ఈస్ హైలీ రిపీటేటివ్. ఓకే. ఈ పట్ల జోన్లోకి వచ్చింది అండ్ ఇట్ హాస్ గెయిన్ ఎ గుడ్ మూవ్ అప్ సైడ్. సో ఎప్పుడు వస్తుంది అప్ మూవ్ అనేది మళ్ళీ వీ హ్యావ్ టు డిసైడ్. ఇక్కడ చూడండి మీకు రెసిస్టెన్స్ బ్రేక్ అయింది. రెసిస్టెన్స్ బ్రేక్ అయినప్పుడు దిస్ విల్ యాక్ట్ లైక్ ఎ సపోర్ట్. ఇక్కడ మీరు ఎంగల్ఫింగ్ వచ్చింది. ఇప్పుడు ఎంగల్ఫింగ్ వచ్చినప్పుడు తీసుకోండి యాజ్ పర్ మీకు వాల్యూమ్ కన్ఫర్మేషన్ ఉంటే. ఇక్కడ మీరు స్టాప్ లాస్ కొట్టదా అంటే కొట్టచ్చు, కొడితే మీరు స్టాప్ లాస్ తీసుకోవాలి. అంతేగాని బ్లైండ్ గా నేను చెప్పింది కరెక్ట్ అని బ్లైండ్ గా ఉండకూడదు. దట్ ఈస్ నాట్ ద రైట్ వే. ఇక మీకు సపోర్ట్ బ్రేక్ అయింది కాబట్టి, ఒక రెసిస్టెన్స్ బ్రేక్ అయింది కాబట్టి ఇది ఎంటైర్ ఏరియా సపోర్ట్ కింద అవుతుంది కాబట్టి ఇక్కడ మీకు ఎంగల్ఫింగ్ వస్తే ఇక్కడ తీసుకోండి, ఎంట్రీ తీసుకోండి, స్టాప్ లాస్ పెట్టుకోండి. దిస్ ఈస్ వాట్ యూ విల్ ఎంజాయ్. ఓకే. ఇది రెసిస్టెన్స్ జోన్. ఇక్కడ మీకు పిన్ బార్ వచ్చింది. సో ఇక్కడ సెకండ్ లెగ్ లో పిన్ బార్ కదా ఇది. ఇక్కడ ఎంగల్ఫింగ్ వచ్చింది. చాలా మంది ఎంగల్ఫింగ్ ట్రేడ్ చేస్తారు ఇది, కానీ ఇది ట్రేడ్ చేయకూడదు ఎందుకంటే ఇది సెల్ జోన్ లో ఉంది. ప్లస్ మీకు ఫస్ట్ లెగ్ ఇది, కానీ పిన్ బార్ తీసుకోవచ్చు మీరు. కావున అప్పుడు ఈ పిన్ బార్ తీసుకున్నారు అనుకోండి, దిస్ ఇస్ వాట్ యూల్ ఎంజాయ్. ట్రైనింగ్ చేస్తూ వెళ్ళాలి. ఇద్దరు సిపిఆర్ దగ్గర బుక్ చేసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్ గా ఈ కెమెరాలో బై జోన్ దగ్గర బుక్ చేసుకోవచ్చు. బై జోన్ లో. ఓకే. లేదా అంటే ఇక్కడ మీకు ఎలా బుక్ చేసుకోవాలంటే, ఫర్ సపోజ్ మీరు 4 లాట్స్ ట్రేడ్ చేస్తున్నారు అనుకోండి, 4 లాట్స్ ట్రేడ్ చేస్తున్నారు. ఓకే, 1 hour దగ్గర ఒక లాట్ బుక్ చేసేయండి.
1 అవర్ అంటే 1 టైమ్స్ ఆఫ్ రిస్క్ దగ్గర ఒక లాట్ బుక్ చేసేయండి. 2 అవర్ దగ్గర సెకండ్ లాట్ బుక్ చేయండి. మిగిలిన మిగిలినంతా కూడా ట్రైనింగ్‌లో అంటే మిగిలినవన్నీ కూడా మీరు స్టాప్ లాస్ 0 దగ్గర పెట్టేసుకోవాలి. అంటే బ్రేక్ ఈవెన్ దగ్గర పెట్టుకోవాలి. అప్పుడు మీకు ఒకవేళ ఏదైనా రివర్స్ అయినా సరే మీకు లాస్ అయితే రాదు. లాస్ ఉండదు. ఎస్. ఆ విధంగా ట్రేడ్ మేనేజ్మెంట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇది చూడండి మీకు మీకు బ్యాక్ ఎన్ని చూపిస్తున్నా సరే అది రిపీట్ అవుతూనే ఉంటది. ఈ ఏరియాలోకి వచ్చింది. స్ట్రాంగ్ క్లోజింగ్ వచ్చింది. గో ఫర్ ఎ ట్రేడ్. ఇక మీకు ఇది బ్రేక్ అయిపోయింది. బ్రేక్ అయిపోతే దిస్ విల్ యాక్ట్ లైక్ ఎ సపోర్ట్ కదా. సో ఇక్కడ డేలో దగ్గర కూడా మీకు లిక్విడిటీ స్విప్ చేస్తుంది. ఇది డేలో దగ్గర లిక్విడిటీ స్విప్ చేస్తుంది. అదొక కీ లెవెల్. స్ట్రాంగ్ క్లోజింగ్ వచ్చింది. ఇది ఎస్ఏఎఫ్ అంటారు. గో గో ఫర్ ఎ లాంగ్. ఇది మీకు ఇప్పుడు ఒకసారి బ్రేక్ అయింది, ఇలాగా వచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళింది. సో ఇది మీకు సెకండ్ లెగ్ ఫామ్ అవుతుంది. ఇట్ హాస్ గివెన్ ఎ గుడ్ మూవ్. సో ఇవి క్యామ్రల్ లెవెల్స్. ఈ క్యామ్రల్ లెవెల్స్ అనేవి బాగా హెల్ప్ అవుతాయి. రైట్. యా. ఇంకేమైనా ఉన్నాయి క్వశ్చన్స్ ఇందులో? ఇందులో ఏం లేవు బ్రో. ఓకే ఫైన్. ఓకేనండి. హోప్ యూ అండర్స్టాండ్ అబౌట్ కెమెరా లెవెల్స్. ఒకసారి అబ్జర్వ్ చేయండి. అండ్ 130 ట్రేడ్ కూడా అబ్జర్వ్ చేయండి ఒకసారి. షూర్ బ్రో, చేస్తాను. ఓకే. సీ యూ. బై బై. సీ యూ. థ్యాంక్స్.